ఇప్పుడు నేను చికెన్ ఇలా మెత్తటి పీసెస్ 2 తీసుకున్నానండి. అసలు బోన్ ఉండకూడదు. ఇలాంటి మెత్తటి పీసెస్ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు అది ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకొని నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు నెయ్యిలో దూరగా వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత నేను అర్ధగంట ముందు రైస్ని నానబెట్టేసుకున్నానండి. ఆ రైస్ని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను అండి. 1 ఇయర్ అబోవ్ బేబీస్కి అయితే కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేయండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ ఎంత పోయిన తర్వాత మూత తీసి చూసి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒక స్మాష్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకోండి, లేదంటే ఇప్పుడు మిక్సీ అయినా పట్టుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక గిన్నెలో తీసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి ఫీడ్ చేయండి. ఇది ఆఫ్టర్నూన్ టైంలో పెట్టండి మీ పిల్లలకి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.